ఏ జోనర్లో మూవీ తీస్తున్నామన్నది మ్యాటర్ కాదు, సక్సెస్ కొట్టామా లేదా, ఫ్యాన్స్ను ఆకట్టుకున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు టాలీవుడ్ స్టార్లు. ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లైన్లో ఉంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం యాక్షన్ జానర్ను పక్కన పెట్టేస్తున్నారట చిరు. ఇందుకీ మెగా డెసిషన్ వెనుక రీజన్ ఏంటి? యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్, అడ్వెంచర్ జానర్ ఏదైనా సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మిగతా ఏ జానర్స్ తో పోల్చినా ఈ మధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ సక్సెస్ రేటే ఎక్కువగా ఉంది. దీంతో టాలీవుడ్ హీరోలు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ క్యూలోనే ఉన్నారు. కామెడీ విత్ యాక్షన్ డ్రామా మూవీస్ కి ప్లాన్ చేసుకుంటున్నారు చిరు. మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఇప్పుడు 2 సినిమాలున్నాయి. ఒకటి శ్రీకాంత్ వోదెలా, ఇంకోటి అనిల్ రావిపూడి సినిమా. అంటే అవి చిరు 157, 158 సినిమాలు. ఇప్పటి వరకు చిరు 157వ సినిమా శ్రీకాంత్ వోదెలతోనే అనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం 157వ మూవీగా అనిల్ రావిపూడి సినిమా చేయడానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చకచకా అయిపోతోందట. అనిల్ రావిపూడితో సినిమా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు చిరు. కానీ శ్రీకాంత్తో చేసే మూవీపై అఫీషియల్ ప్రకటన ఇచ్చేశారు. అయినా అనిల్ రావిపూడి సినిమానే ఫస్ట్ చేయడానికి, అది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ కావడమే కారణమట. విశ్వంభర మే 9న రిలీజ్ అనుకుంటున్నారు. ఒకవైపు ప్రమోషన్స్, మరోవైపు అనిల్ తో సినిమా చేయడానికి చిరు బిజీ అయిపోతున్నారట. దీంతో శ్రీకాంత్ చిరు సినిమాకు టైం పట్టే అవకాశం ఉందంటున్నారు. చిరు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించబోతూ ఉండడంతో అప్పుడే సినిమాపై బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. బాస్ కామెడీ టైమింగ్ వేరే అని కామెంట్స్ పెడుతున్నారు మెగా ఫ్యాన్స్.